Hello, my beautiful souls. Welcome back to my channel Nissi Vlogs Corner and welcome back to another vlog. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇదైతే ఒక హెక్టిక్ డే, స్ట్రెస్ డే, అన్‌ప్రొడక్టివ్ డే. సో, ఇయన్నీ ఎందుకు చెప్తున్నాననేది వ్లాగ్‌లో చెప్తాను. అంతకంటే ముందు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్! నా పేరు నిస్సి. నా ఛానల్ అయితే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ వ్లాగ్స్, షాపింగ్, ట్రావెల్, కుకింగ్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, వాట్ నాట్ ఇవన్నీ ఉంటాయి. ప్రెజెంట్ అయితే నేను గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి దానికి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో, నేనిందాక చెప్పినట్టు అసలు హెక్టిక్ డే అని ఎందుకన్నాను, స్ట్రెస్ డే అని ఎందుకన్నాను అనంటే, ఆహ్, నేను ఏదైనా నాకు స్ట్రెస్ అనిపిచ్చింది అంటే ఫస్ట్ అయితే అసలు నేను చేసే పనేంటంటే, నేను దేని గురించైతే చాలా హెక్టిక్‌గా ఫీల్ అవుతున్నానో, దాని గురించి ఒక 5-10 మినిట్స్ ఆలోచించేసి, వెంటనే నాకిష్టమైన ఏదైనా ఒక పనైతే చేస్తాను. నేను 3 ఆప్షన్స్ పెట్టుకుంటాను ఎప్పుడు నాకిట్లా స్ట్రెస్ ఒచ్చినప్పుడు. ఫస్ట్ ఏంటంటే కుకింగ్ చేయటం. సెకండ్ డ్రాయింగ్ వేయటం. థర్డ్ వచ్చేసి స్టిచ్చింగ్ చేయటం అనమాట. ఈ 3 ఆప్షన్స్‌లో ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోతాను. ప్రెజెంట్ అయితే నాకు మమ్మీ వాళ్ళు కూడా ఆ రోజు లేరు కాబట్టి నాకు కొంచెం స్ట్రెస్ కూడా ఉంది. ఇంట్లో ఏది కుకింగ్ చేసి వెళ్ళలేదు కాబట్టి ఇంకా నేను వంట స్టార్ట్ చేసేసాను. ఒక పక్కన పప్పు, ఇంకొక పక్కన రైస్ పెట్టేసి ఇక్కడ ఆల్టర్‌నేటివ్‌గా ఇక్కడ నేను డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నాను. ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇంక ఇవాళ ఎట్లాగో నాకు స్ట్రెస్‌గా అనిపిస్తుంది కాబట్టి, ఇదన్నా చేస్తే కొంచెం ఆ స్ట్రెస్ తగ్గుతుందని ఇక్కడ ఈ పనైతే చేస్తున్నాననమాట. ఎప్పటినుంచో మీషోలో చూస్తున్నాను ఆర్గనైజర్స్ కొనాలని. కానీ కొంచెం బడ్జెట్ అనేది అడ్జస్ట్ అయిన తర్వాత తీసుకోవాలి. ఇంకిక్కడ నాకు అక్కడ ఒక పక్కన వంట కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఆర్గనైజ్ చేసేసాను. తర్వాత ఇంక నేను నాకు వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, నేను లంచ్ చేసేసి చదవటం అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా అయితే నేను మమ్మీ వాళ్ళు లేకపోతే కుకింగ్ అనేది నేను తినే టైంకి కుక్ చేసుకుంటాను. కానీ ఆ రోజు మాత్రం కొంచెం ఎర్లీగానే కుక్ చేశాను ఈ స్ట్రెస్ వల్ల. ఇంక నాది లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత చదవటం అయితే స్టార్ట్ చేశాను. అసలెందుకు హెక్టిక్ డే, స్ట్రెస్ డే, అన్‌ప్రొడక్టివ్ డే అన్నానంటే, నేను ఎప్పుడో ఒక ఎగ్జామ్‌కి అప్లై చేశాను. అప్లై చేసి మర్చిపోయాననమాట. ఇంకా దాని గురించి కూడా నాకంత గుర్తులేదు. నేను కానీ ఆ ఎగ్జామ్‌కి సంబంధించిన సబ్జెక్ట్ అయితే చదువుతున్నాను. బ బట్ నాకు ఆ ఎగ్జామ్‌కని కాదు కానీ, నాకు ఎలాగో ఆ బుక్ ఉంది. నేను ఇంకా ఈజీగా చదవచ్చు కదా! అని చెప్పేసి ఆ బుక్ చదువుతూ ఉన్నాననమాట. ఇక్కడ నేను కార్నర్‌లో వేస్తాను ఆ బుక్ ఏంటనేది. మీకు కూడా చాలా మందికి తెలుసనుకుంటా. అయితే నాకు సడెన్‌గా ఆ రోజు మార్నింగ్ సడెన్‌గా నేను మెయిల్స్ ఎందుకో చెక్ చేస్తుంటే, ఎప్పుడు నేను మార్నింగ్ అసలు మెయిల్స్ అనేవి చెక్ చేయను. నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత మాత్రమే మెయిల్స్ అనేవి చెక్ చేస్తాను. సో, ఆ రోజు ఎందుకో ఎలాగో మమ్మీ వాళ్ళు రెడీ అవుతున్నారు ఊరెళ్ళటానికి. ఇంకా నాకు కూడా ఎర్లీ మార్నింగే నేను లేచాను కాబట్టి, నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఆ మెయిల్స్ అనేవి చెక్ చేస్తున్నాననమాట. సో, మెయిల్స్ చెక్ చేస్తుంటే నాకు ఎగ్జామ్ ఉందని జెప్పేసి ఇంటిమేషన్స్ కాల్ అయితే వచ్చింది. సో, నాకు అది చూడగానే అసలు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే, నేను చూసిన టయానికి నా ఎగ్జామ్ అప్పటికి 4 డేసే ఉంది. సో, అసలు నాకేం జేయాలో అర్థం గాలేదు. ఇంకొకటి ఆహ్, అప్పటికప్పుడు మళ్ళీ ఆ సబ్జెక్ట్ చదవాలంటే కూడా కొంచెం కష్టం గదా! ఇంక వెంటనే అనుకున్నాను అసలు సిలబస్ ఏముంది? ఏంటి? అని వెంటనే నేనది చెకౌట్ చేశాను. యాక్చువల్‌గా ఏంటంటే నేను బీఎస్ఎన్ఎల్ ఎగ్జామ్‌కి, ఎస్ఎస్‌సికి ప్రిపేర్ అవుతున్నాను కదా! అంటే ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎస్ఎస్‌సి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో, ఇంకా అది ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నేను ఎస్ఎస్‌సికి కూడా యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పేసి దానికి సంబంధించిన బుక్ కూడా చదువుతున్నాను. ఇంకా ఇది మర్చిపోయాననమాట. నాకసల ఆ మెయిల్ రాగానే నాకసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్క నిమిషం అసలు నాకు ఆ టైం ఆగిపోయిందేమో అనిపిచ్చింది. నాకు మళ్ళీ ఇదంతా ఎప్పుడు చదవాలి ఏంటి అనుకోని, మళ్ళొకసారి సిలబస్ అయితే చెకౌట్ చేస్తే నేను చదివిందే ఉంది కాబట్టి ఓకే అనిపిచ్చింది. బట్ జనరల్ ఇంగ్లీష్ మాత్రం చదవాలి అని అనుకున్నాను. ఏంటంటే ఎగ్జాము హైకోర్ట్ ఎగ్జామ్ అనమాట. సో, నాకు 1 కాదు 3 ఎగ్జామ్స్ పెట్టాను. 3 ఎగ్జామ్స్‌కి అటెంప్ట్ చేయాలి కాబట్టి 3 ఎగ్జామ్స్‌కి కలిపి చదవాలి. ఇంకోటేంటంటే నా దగ్గర ఆ బుక్ ఆల్రెడీ ఎప్పుడో కొనుక్కున్నాను. 2025లోనే కొనుక్కున్నాను. సో, అదే బుక్‌ని నేను రిఫర్ చేస్తున్నాననమాట. ఎక్స్‌ట్రా కరెంట్ అఫైర్స్ ఒక్కటే నేను చదవటం ఉంటది అంతే. సో, ఇంకిక్కడ అదే చదువుతున్నాను. నాకు తెలియకుండానే ఈ బుక్ ఎప్పటినుంచో స్టార్ట్ చేశాను చదవటం. ఇంకిప్పుడు అది నాకు కలిసొచ్చిందనే అనుకోవాలి. కాకపోతే నాకెందుకు స్ట్రెస్ అనిపిచ్చిందంటే, నేను మెయిల్ చూసుకునే టైంకి 4 డేసే ఉంది ఎగ్జాము. ఇంకా నేను మళ్ళీ రివిజన్ చేయడానికి టైం కుదురుతదా? కుదరదా? అని కొంచెం నాకు
బాధ అనిపించిందనమాట. సో, అందుకనే ఇంక నాకసలు ఏం చేయాలో అర్థం కాక, ఇక మార్నింగ్ అయితే నాకిష్టమైన ఆ పనులన్నీ చేసేసి, ఇంక చదవటం అయితే స్టార్ట్ చేశాను. నేను ఈ వ్లాగ్ ఎడిట్ చేసే టైంకి మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేసేసాను. జనరల్ ఇంగ్లీష్ మాత్రం కొంచెం చూసుకోవాలి. అది 40 మార్క్స్‌కుంది. అండ్ జనరల్ అవేర్‌నెస్ వచ్చేసి 60 మార్క్స్‌కుంది. మొత్తం 2 అవర్స్ ఎగ్జాము. సో, 100 మార్క్స్ అనమాట. లక్కీలీ ఏంటంటే, నాకు ఈ ఎగ్జామ్‌లో బెస్ట్ పార్ట్ ఏమనిపించిందంటే, నెగెటివ్ మార్కింగ్ లేదు. సో, పెనాల్టీ మార్క్స్ ఏం లేవు కాబట్టి రిలీఫ్‌గా ఎగ్జామ్ రాసేయొచ్చు. ఎవరైనా ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారంటే ఎలాంటి పెనాల్టీ మార్క్స్ లేవు కాబట్టి రిలీఫ్‌గా మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. కాకపోతే జనరల్ అవేర్‌నెస్ అంటే ఓన్లీ ఆ బుక్‌లో ఇచ్చిందే కాకుండా కరెంట్ అఫైర్స్‌ని కూడా మీరు అప్డేట్ చేసుకుంటూ చదవండి. అప్పుడు మీకు ఈజీగా అయిపోతుందనమాట. సో, ఇట్లా నేను ఒక లంచ్ టైమ్ అంటే లంచ్ చేసేసిన తర్వాత హార్డ్‌లీ ఒక 4 అవర్స్ చదివాను. మొత్తం అంటే హాఫ్ సిలబస్ అయితే కంప్లీట్ చేసేసాను. హాఫ్ ఆఫ్ ది సిలబస్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా కొంచెం సిలబస్ ఉందనమాట. సో, ఆ సిలబస్‌ని కూడా నేను కవర్ చేసేయాలి. ఆ సిలబస్‌ని కూడా కవర్ చేసేస్తే నాది కొంచెం నాకు రిలీఫ్‌గా అనిపిస్తదనమాట. సో, ఇక్కడ నేనొక ఒక 4, 5, 2 అవర్స్ చదివినట్టున్నాను. చదివిన తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ నైట్ సెషన్ అయితే అండ్ ఇదొచ్చేసి ఇంకా నైట్ సెషన్ అనమాట. నైట్ సెషన్‌లో ఒక 3 అవర్స్ చదివాను. ఒక 3 అవర్స్ చదివిన తర్వాత నాకు కొంచెం కరెంట్ అఫైర్స్ పెండింగ్ వర్క్ ఉంది. సో, దాన్ని కూడా కంప్లీట్ చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ అయితే చదవటం స్టార్ట్ చేసేసాననమాట. అసలు నాకు ఆ రోజు నేను ఎప్పుడు తిన్నానో ఏంటో అది కూడా నాకు గుర్తులేదు. అంతసేపు చదివాను. అసలు మామూలుగా అయితే నేను ప్లాన్ చేసుకొని చదువుతాను. కానీ ఆ రోజు అంత స్ట్రెస్ ఉండటం వల్ల ఎప్పుడు తిన్నాను ఏంటి ఇది ఏం లేదు. మధ్యలో ఒక 30-40 మినిట్స్ నేను బ్రేక్ తీసుకున్నాను ఆ టీ తాగే టైంలోనే. ఇంకా మళ్ళీ వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి చదవటం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా అక్కడ నాకు చదివిన తర్వాత అది పెండింగ్ ఉందని చెప్పాను కదా! డేస్, థీమ్స్ అదే ముఖ్యమైన తేదీలు అవి ఉంటాయి కదా! వాటి థీమ్స్ అవన్నీ నాకు కొంచెం పెండింగ్ వర్క్ ఉంది. ఒక 10 బిట్స్ ఏమో పెండింగ్ ఉన్నాయన్నమాట. వాటిని కూడా ఇంకా కంప్లీట్ చేసేస్తే ఇది కూడా చదివేసి ఒకసారి పడుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇది రాస్తున్నాను. ఇది రాసిన తర్వాత ఇది మొత్తం కూడా చదివేసి ఇంకా నేనైతే పడుకున్నాను. ఆ రోజైతే అంత స్ట్రెస్‌గా అనిపించినా సరే తొందరగానే అవజేశాను అనిపించింది నేను చదవటం. ఎందుకంటే ముందు నుంచి నేను ఆ సబ్జెక్ట్ చదువుతున్నా అంటే ఆ బుక్ చదువుతున్నాను కాబట్టి నాకు ఈజీ అయిపోయింది. కరెంట్ అఫైర్స్ ఎట్లో డైలీ ఫాలో అవుతున్నాను కాబట్టి ఇంకొంచెం ఈజీ అనిపించిందనమాట. సో, నేను అంత స్ట్రెస్‌లో కూడా కంప్లీట్ చేశానంటే నాకే చాలా వండర్‌గా అనిపిస్తుంది. యూజువల్‌గా స్ట్రెస్ ఉన్నప్పుడు ఎక్కువ చదవలేరు అని అంటారు. కానీ నాకెందుకో నేను ఎక్కువగా చదివేసినట్టు అనిపించిందనమాట. ఓకే అనిపించింది నాకు. ఓకే సాటిస్ఫై అయినట్టే అనిపించింది. ఇంకా 3 డేస్ ఉంది కాబట్టి మిగతాది కూడా కంప్లీట్ చేయొచ్చని ఒక నమ్మకం కూడా వచ్చేసిందనమాట. ఏం లేదండి ఎక్కువగా నాకెక్కడ భయమంటే నాకు పాలిటీ దగ్గర కొంచెం భయం అనిపిస్తదనమాట. అంటే ఆర్టికల్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం కదా! సో, అందుకని అక్కడే కొంచెం నాకు భయం అనిపిస్తది. అంతే మిగతా అంతా పీస్‌ఫుల్‌గానే అనిపిస్తది. ఇంకోటేంటంటే నాకు బెస్ట్ పార్ట్ ఏంటంటే పెనాల్టీ లేదు అని చెప్పాను కదా! సో, కాబట్టి ఇంకా కొంచెం మంచిగా అనిపించింది. మామూలుగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ఖచ్చితంగా పెనాల్టీ ఉంటది. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్‌లో పెనాల్టీ ఉండదు. దట్ తెలంగాణలో అయితే ఉండదు. మరి మిగతా స్టేట్స్‌లో ఉంటదో లేదో నాకు తెలీదు. నాకు అది కొంచెం రిలీఫ్ అనిపించిందనమాట. కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగానే ఉందండి. ఉన్న తక్కువ పోస్టులకి చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. డిస్ట్రిక్ట్ వైస్ చూసుకున్న వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి ప్రతి కేటగిరీలో. నాకు ఫస్ట్ అయితే ఎగ్జామ్ రాయాలి అనిపించలేదు. కాకపోతే అప్లై చేశాను కదా! ఖచ్చితంగా నేను ఇలా రాయాలి. నాకు వచ్చింది అక్కడ ప్రజెంట్ చేద్దాం. ఎలాగో చదువుతున్నాను కాబట్టి ఏదో ఒక కొన్నైనా నాకు తెలిసినవి ఉంటాయి కదా! సో, అందుకని వెళ్ళి రాసేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయి చదువుతున్నాననమాట.
మ్యాక్సిమం పాలిటీ నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని ఎక్కువగా చూసుకుంటే సరిపోతుంది. ఆర్టికల్స్, కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్, అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఒక్కసారి మీరు చదువుకుంటే సరిపోతుంది ఎగ్జామ్కి. ఈ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇంకొకటి ఏంటంటే బిగినర్స్ చాలామంది స్ట్రెస్గా ఫీల్ అవుతారు, అప్ప ఇన్ని సబ్జెక్టు చదవాలా అని. కొంచెం మనం దాన్ని అలవాటు చేసుకుంటే ఆ స్ట్రెస్ అదంతా కూడా పోతుంది. కొంచెం కామ్ డౌన్ అవుతే చాలు. అంటే మనం అంత స్ట్రెస్లో ఉన్నా సరే ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలు. ఒక్కసారి అన్ని సబ్జెక్ట్స్ చదవకుండా డే వైజ్గా ఈరోజు ఒకటి, ఇంకొక రోజు ఇంకొకటి, అట్లా సబ్జెక్ట్ వైజ్గా చదువుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. నేనైతే స్టార్టింగ్ అలానే చేశాను, ఇప్పటికీ అలానే చేస్తాను. ఎక్కువ స్ట్రెస్ తీసుకోను. స్ట్రెస్ తీసుకున్న దగ్గర నుండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంత రిస్క్ చేయను నేను. కాబట్టి నాకు అయినంత వరకే నేను చదవడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంతేనండి ఈ వీడియో అయితే. నేను నా స్ట్రెస్ డేని, అన్ప్రొడక్టివ్ డేని ప్రొడక్టివ్ డేగా చేసుకున్నాను. అండ్ అంత స్ట్రెస్లో కూడా నేను అసలు ఇంత సబ్జెక్ట్ చదివానంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బాగా అనిపించింది, కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ ఎక్కువగా అనిపించింది అనమాట రోజు కంటే కూడా. సో ఇది అండి ఈ బ్లాగ్ అయితే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా కామెంట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మన టెక్ మీద ఛానల్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అందులో నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, అంటే ఎంసీక్యూస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. అందులో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎస్ఎస్సికి కానీ ఆర్ఆర్బీకి కానీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి టెక్ మీద ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ దానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో ఎగ్జామ్ ఎలా రాశాను ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.